కేటీఆర్ కి ఎప్పుడు అదే చెప్పిన మాటనే చెప్తున్నాడు. ఏ మీటింగ్ లో పోయినా అదే మాట, కొత్త మాట ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ అనేటటువంటి వాళ్ళ మీద విమర్శలు చేయడం, 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఈ 3.5 ఏళ్లలోనే మొత్తం తెలంగాణను పుట్టించిండ్రు, ప్రజలను పుట్టించిండ్రు, రోడ్లను పుట్టించిండ్రు, ప్రాజెక్టులు పుట్టించిండ్రు, అన్ని వీళ్ళు వచ్చినాకనే పుట్టినట్టు, వీళ్ళు వచ్చినాకనే జరుగుతున్నట్టుగా చెప్పుకోవడం, ఇవన్నీ చూస్తే రాజకీయ అనుభవ లేమితనం చాలా స్పష్టంగా కేటీఆర్ లో కనపడతా ఉంది. ఎందుకంటే రాజకీయాలకు పాపం అమెరికా నుంచి టక్కున ఊడిపడి తండ్రి వారసత్వంతోనే కేసీఆర్ కొడుకు అనేటటువంటి పేరుతో రాజకీయాలకు వచ్చినటువంటి కేటీఆర్ ఈరోజు రాజకీయం ఏందనేది ఏంది, పార్టీలు అనేటువంటి ఏ పార్టీలు ఏ రకంగా సేవలు అందించినాయి దేశానికి విషయాన్ని మరిచి మాట్లాడడం మొట్టమొదటగా ఆయనకు హోదా కూడా తగినటువంటిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఆయన మంత్రి, ఆయన ఏమున్నా ఒక మంత్రిగా ఒక మంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడడం అనేది ఒక పార్టీని పూర్తి కించపరుస్తూ, దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాక కుటుంబ సమేతంగా సోనియా గాంధీకి అభివాదం చేసి వచ్చినటువంటి కుటుంబం సభ్యులు, ఆ కుటుంబ సభ్యుల్లో కేటీఆర్ కూడా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాటను తప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తున్నటువంటి మాటను తప్పినటువంటి మీరు మళ్ళొకసారి నడిగడ్డ మీద వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను సన్యాసం తీసుకుంటా అంటే, ఈ రోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి చేయకుంటే నా తల నరుక్కుంటా గాని నా మాట తప్పనటువంటి తండ్రి మాట నమ్మాలనా? అంటే మాట తప్పే కేసీఆర్ కొడుకుగా నిన్ను ఎట్లా నమ్మాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తండ్రిని మించిన తనయుడు అనే బిరుదు ఉంది మీకు. ఎందుకంటే మాటలు తండ్రి కంటే అదే దాంట్లో ఇంకా ఎక్కువ 2 మాటలు ఎక్కువ మాట అనేది దీంట్లో పోతున్నాడు. చాలా హుషారుగా యువకుడు కాబట్టి కేటీఆర్ గారు ఇంకా ఎక్కువ, ఇంకో 2%. మరి మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు మాట నిలబెట్టుకోవడం మీకు అలవాటే లేదు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, నా తల నరుక్కుంటా అన్న మీరు ఈరోజు ఆ మాట తప్పి, అనేక హామీలు ఇచ్చినటువంటి హామీలను తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి మీరు, అంటే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవదు, మేము ఇస్తే రాజకీయం తప్పుకుంటామంటే ప్రజలను మళ్ళీ నమ్మించి మేమే అధికారంలోకి వస్తామని నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి మోసం అని చెప్పి సందర్భంగా ప్రజలు గ్రహించాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.